గురువు అంటే కేవలం బోధించేవాడు మాత్రమే కాదు, మన చీకటి జీవితానికి వెలుగు చూపే దివ్యదీపం. అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు. గు అంటే చీకటి, రు అంటే తొలగించే శక్తి. ఒక గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జీవితాన్ని వెలిగించే దీపస్తంభంగా మారుతాడు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనందరి జీవితాలలో మార్గదర్శకులుగా నిలిచిన ఆ మహానుభావులకు హృదయపూర్వక వందనాలు. జ్ఞానం ఇచ్చేవాడు కేవలం దేవుడు మాత్రమే కాదు, గురువు దేవుడే. కాబట్టే వేదాలు గురువు గురించి గొప్పగా చెప్పబడ్డాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం ఏంటంటే, గురువు అంటే బ్రహ్మ రూపంగా, విష్ణు రూపంగా, శివుడిగా, సాక్షాత్ పరబ్రహ్మ రూపంలో వెలిగే దివ్యశక్తి. అటువంటి గురువుకి నా శతకోటి నమస్కారాలు అని అర్థం. ఈ గురు పౌర్ణమి రోజు మీ గురువుని గుర్తు చేసుకోండి, ధ్యానం చేయండి, వారికి మనసారా కృతజ్ఞతలు తెలపండి. జ్ఞానం అనేది పుస్తకాలలో మాత్రమే ఉండదు, గురువు చూపిన మార్గంలో కూడా ఉంటుంది. మన జీవితంలో వేసే ప్రతి అడుగు వెనక ఒక గురువు మార్గదర్శనం తప్పకుండా ఉంటుంది. అందుకే గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ జీవిత పదాన్ని ప్రకాశవంతం చేసిన గురువుని గుర్తు చేసుకుంటూ ఈ సందేశాన్ని వారితో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.